అమ్మా అలసిపోయిన ఫుల్. మళ్ళీ ఇప్పుడు తినడానికి ఏం చేయాలి? ఏదో ఒకటి చేయి మమ్మీ, ఏ దెబ్బనైతే అది చేయకొని తినడానికి. ఓకే, ఏం చేయాలంటే ఏం చేయాలా? ఉప్మా చేయాలా? ఉప్మానా? పొద్దున్నే తిన్నా కదా మమ్మీ ఉప్మా, మళ్ళీ ఉప్మా అయింది. పోనీ అటుకులు తాలింపు చేయను? అబ్బా అవి డ్రైగా ఉంటాయి, ఇప్పుడు అది తినబుద్ధి కదా అటుకులు. పోనీ బ్యామిన చేయను? నిన్న రాత్రే కదా తిన్నది అది. నిన్న రాత్రా? మరి ఏం చేయాలి? ఏమన్నా లైట్ ఫుడ్, ఎక్కువ ఆకలి తెలియదు, లైట్ ఫుడ్ ఈజీగా అయ్యేది, తొందరగా అయ్యేది, తొందరగా. సరేనా? చేసి మా బాబు ఏదో ఒకటి తొందరగా అయ్యేది చేయమని అన్నాడు. అది తొందరగా కావాలంటే ఏంటంటే పేలాలు కలుపుతున్నాను. పేలాలు అనేది చాలా తొందరగా అయిపోతుంది, ఈజీగా అయిపోతుంది, టేస్టీగా ఉంటది. ఇప్పుడు నేను కలిపేది మీరు చూసి మీరు కూడా చేసుకోండి. కాబట్టి ఎలా చేస్తానో చూపిస్తాను, చూడండి. ఒక గిన్నెలో పేలాలు తీసుకొని తగినంత కారపొడి, తగినంత ఉప్పు, ఒక 2 స్పూన్ల పుట్నాల పొడి. ఈ పుట్నాల పొడి వేయడం వల్ల మంచి టేస్ట్ వస్తుంది. తగినంత ఉల్లిగడ్డ, ఒక 2 టమాటాలు సన్నగా తరుక్కోవాలి. ఆయిల్ వేసుకోవాలి. ఇవన్నీ వేసి మంచిగా కలుపుకోవాలి. ఇది ఈవినింగ్ స్నాక్ చాలా బాగుంటదండి. పిల్లలు కూడా అప్పటికప్పుడు ఏదైనా చేసి పెట్టు మమ్మీ అని అడుగుతారు కదా, చాలా సింపుల్ గా అయిపోతుంది. ఈ బయట ఫుడ్ కన్నా ఇది టేస్టీగా ఉంటుంది, హెల్త్ కి కూడా మంచిది. స్టవ్ వెలిగించకుండా ఈజీగా చేసేసుకోవచ్చు. అన్ని రెడీగా ఉంటే 5 minutes లో కలిపేసుకోవచ్చు. ఇక కలిపేసాను. ఇందులో టమాటా, ఆనియన్ వేయడం వల్ల ఇవి కొంచెం మెత్తగా క్రిస్పీగా చాలా బాగుంటాయి. ఇందులో ఇంకా కీరా కూడా వేసుకుంటే బాగుంటది. కీరా, కొత్తిమీర వేసుకుంటే కూడా చాలా బాగుంటది. కానీ మా ఇంట్లో వాళ్ళు ఇష్టపడరు, అందుకే నేను వేయట్లేదు. ఏ మనీ ఇగో టేస్ట్ చేయి. అందుకే కలిపిన, చాలా తొందరగా అయిపోయి చేయమన్నావు కదా, ఈజీగా అయిపోతుందని. మొత్తం తినేస్తావా? సరే తిను, సరే తిను. చూడండి, మా బాబుకి ఇది చాలా ఇష్టము, అందుకే మొత్తం తీసుకెళ్ళిపోయాడు. ఇది మీరు కూడా ట్రై చేయండి. ట్రై చేసి బాగుంటే మాకు కామెంట్ చేయండి. థ్యాంక్ యూ.